నేను గొప్ప అంటూ గొడవ పడిన భార్య భర్తలు రెండో పెళ్లికి రెడీ అయ్యి ఎవరు ఫస్ట్ పెళ్లి చేసుకుంటారనే కాన్సెప్ట్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome Appeasal. Let's welcome them. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ అమ్మో ఫైమా చిచ్చి నేను ఏదంటే అదంటున్నావేంటి నువ్వు నువ్వు ఏమన్నదంట మేడం నేను ఏదంటే అది అంటాడంట అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా అనవే అంట నేను ఆడదాన్ని అను 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 ఏయ్ ఆడదాన్ని గీడదాన్ని కదా అసలు ఆ పేరు వింటేనే ఎలర్జీ కంపరం గట్టి దురద మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు డమ్ డిస్కో అది అన్నారు కదా సరే ఇంకొకటి అంట అని అనండి మగవాళ్ళ పౌరుషం నుంచో పెట్టేది ఏదైనా చెప్పు అంట నేను మగాని కాదు అనండి మీరు ఒప్పుకోలేరు అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు ఏంటి ఆడవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప ఏంటా చెప్పు ఫైమా చెప్పు. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా ఇక్కడ గుర్తు పెట్టుకో మగాడు సూర్యుడు లాంటోడు మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి నువ్వు కూడా ఒకటి గుర్తు పెట్టుకో మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహాలు చూసారనుకో జేబు దొంగలున్నారు జాగ్రత్త మీ మొహాలు చూసి అది వస్తాయి మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది అమ్మో వేరియేషన్ ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నువ్వు నాకు పెళ్ళమయ్యావి 10 లక్షల కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి గుర్తు పెట్టుకో నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో అంత లేదు నా కోసం అక్కడ క్యూలు కట్టారు నువ్వు నిజంగా ఆడదాని అయితే విడాకు నుంచి చూడే నీ కళ్ళ నిజంగా నువ్వు మోగన్వైతే నాకు విడాకలి సంతకాలు పెట్టి ఇక్కడ ఒక్క నిమిషం పూర్తి కాలేదు ఒక్క నిమిషం చారి గారు వచ్చేయండి భాస్కర్ చెప్పు మంచి సంబంధం చూడండి ఎవరికి నీ కొడుక్క సంబంధం నాకు అర్జెంట్ గా పెళ్లి చూడండి విడాకులు అయిపోయాయి అమ్మా మంచి సంబంధం ఉంది రా తొందర రండి నెక్స్ట్ టీ నేను మీకు నచ్చానా నచ్చడం ఏంటండి బాబు చందమామకి చెమటలు పడతాయా పట్టు మరి మీకెందుకు పడుతున్నాయండి ఏవండి దున్నపోతు మీద వర్షం గురించి తెలుస్తుందా తెలియదు నీకెందుకు వచ్చిందా డౌట్ మరి మీకు తెలియట్లేదు కదా పిచ్చి పిచ్చి నాటకాలు ఆడు ఏ ఆపండి నేను మీకు నచ్చాను కదా మీకు పాటలు వచ్చా పాటలు అంటే ఇప్పుడు కష్టంలేండి డాన్స్ వచ్చా డాన్స్ రావాలంటే 4 లక్షలు కావాలి ఏమండి పగలేం చేస్తారు పగలే కదా రాత్రి కూడా ఏం చేయడు మీ గోల్ ఏంటి అసలు ఎవరు ఆవిడ షీజ్ మై ఎక్స్ వైఫ్ విడాకులు కూడా అయిపోయి ఏంట్రా ఆల్రెడీ నీకు ఒక పెళ్ళం ఉంది అయినా నా కూతుర్ని పెళ్లి సంబంధాలు చూస్తానికి వచ్చినవా నాన్న సెలబ్రిటీ పర్లేదు ఊకమ్మా వీడు సెలబ్రేట్ ఏంటి దున్నపోతులా ఉన్నాడు బౌన్సర్ కింద కూడా పనికిరాడు వీడు ఆ బాడీ చూడండి నాన్న ఏం బాడీ అరే వీడు గట్టిగా అంటే ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోతావు నువ్వు ఆంటీ పిల్లలు చెప్పు తెగుద్ది ఆంటీకి ఏంటి అన్నామంటే నీ వయసు ఎక్కడ నా వయసు ఎక్కడ నాకే తాతలాగా ఉన్నావు ఎదురు ఎక్కడ ఎగిరిపోయింది నువ్వేదో చెప్పి మనం పెళ్లి చేయాలి వర్ష నాన్న నాకు ఈయన కావాలి నాన్న ఇస్తలేదమ్మా. మాకు పర్సనల్ ఉన్నాయి మీరు వెళ్ళిపోండి మీరు నాకు వద్దు చూసావా పెంచావు ఇప్పుడు ఇంకో దానికి అందం ఉందా వర్ష గారు పేరుకే పెళ్ళైంది కానీ ఆ దరిద్రంతో కనీసం చూడలేదు ముట్టనే ముట్టుకోలేదు సర్లే ఆవిడని చూస్తేనే చిరాకు వస్తుంది మీకు సిరాకే వస్తది నాకు పైనుంచి వాంతులు కింద నుంచి విరేచనలు వచ్చాయి నేను ఎవరితో చెప్పుకున్నాను పంచో నువ్వెవరు చేసుకుంటావు నా కోసం ఎవడో ఒకడు అందగడు పుట్టే ఉంటాడు అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను జనవరి మాసం అని మంచు కురిసే సమయం కళ్ళల్లో నా మైకం దేహం అంతా
ఏంటో రంగులు రాట్నం ఆడుతోని ఏంట్రా కట్టుకున్న మోడేంట్రా? విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో. ఏంటి వీళ్ళు చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు? భాస్కర్ గారి పిల్లలు ఎవడో కెన్యా ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటారు. నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండోని ఎందుకు చేసుకున్నావు అని అడిగాను, నేను చెప్పానా? రే సిగ్గులేదురా, ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా. నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా చేయవు, దీంతో సంసారం ఏం చేస్తుంటావు? బేబీ వాడుతూనే ఉంది బఫెల్లోతో గానీ. కెన్ ఐ డూ వన్ సాంగ్? ఐ వాంట్ సాంగ్. యు నో ఐ యామ్ సింగర్. ఈ చిత్రం నీ కర్మ నువ్వు చావు. చారి గారు ముహూర్తం పెట్టించండి, అర్జెంట్ గా పెళ్లి కార్యక్రమం ఏర్పాటు చేయండి. అమ్మా ముహూర్తానికి టైం అయింది, తొందరగా రండి, కూర్చోండి అయ్యా. అయ్యా భాస్కర్ గారు, వీళ్ళిద్దరు జంట రెడీగా ఉంది, మీ జంట ఎక్కడ ఉంది? వచ్చేస్తుంది సార్, ముహూర్తానికి టైం వస్తాను అయిపోతుంది. సార్. నా ప్రేమ పవిత్రమైంది. ఓకే బేబీ కూర్చో బేబీ. ఐఎమ్ సారీ భాస్కర్, Why? ఆల్రెడీ నాకు పెళ్లి అయిపోయింది. నాకు పెళ్లి అయిపోయింది, నేను మాత్రం ఫస్ట్ హ్యాండ్. ఫ్రిడ్జ్ అంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కోవచ్చు, ఏసీ అంటే సెకండ్ హ్యాండ్ కొనుక్కోవచ్చు. సెకండ్ హ్యాండ్ లో మొగుడిని ఎలా కొనుక్కుంటాం? ఏమండి? నీలాకాశంలో మెరిసే చంద్రుడివి. నీకెంత దమ్ము ధైర్యం ఉంటే నా హస్బెండ్ మీద హ్యాండ్ వేస్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ హస్బెండ్ కు ముద్దు పెట్టు. నీ కోసం నేను విడాకులు ఇచ్చి రెడీగా ఉంటే ఉడిపి హోటల్లో బోండాలు వేసుకుని చేసుకుంటా. బాండో ఆ మాట అనకూడదు, బాండో ఆ మాట అనకూడదు. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు కానీ నేను ఫస్ట్ హ్యాండ్ నే చేసుకుంటా, నీలాంటి సెకండ్ హ్యాండ్ చేసుకో. ఫస్ట్ హ్యాండా? ఏంట్రా అమ్మకు అలా పెట్టావు? నవ్వరా, వాళ్ళంతా నవ్వుతున్నారు. ఏ ఈ నవ్వే గట్టిగా నవ్వట్లేదు, ఇంకేం చేస్తాడు వీడు? నీకేంటయ్యా బాధ, నువ్వు వెళ్ళు. పోండి. ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాను. ఏంట్రా నీతో మాట్లాడేది? ప్లీజ్ ఒక్క నిమిషం రావే. విడాకులు ఇచ్చేసి చేయబడుకున్నావు. నీకు కాళ్ళు పట్టుకుంటా, వదిలిపెట్టుకే. ఇప్పటికైనా అర్థమైందా? మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉండదు. ఎందుకే ఉగండగాడు ఎక్కడ వచ్చాడు? ఆడు ఉగాండగాడు కాదయ్యా, నా ఫ్రెండ్. నీకు బుద్ధి చెప్పాలని ఇలా చేశా. ఎస్ భాస్కర్, పిల్లగాడు జాగ్రత్త, పిల్లగాడు జాగ్రత్త. అసలు ఏం క్లారిటీ ఇచ్చిందో ఫైమా, నెక్స్ట్ లెవెల్. ఏమంటారు రోజా గారు? మామూలుగా లేదు ఫైమా, వన్ విమెన్ షో కానీ భలే థీమ్ తీసుకున్నావు భాస్కర్. మాకు హ్యాపీగా ఉంది, విమెన్ సైడ్ కాబట్టి. అండ్ చాలా బాగుంది. మరో గారు, భాస్కర్ ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే నువ్వు తీసుకున్నటువంటి థీమ్ మిగతా వాళ్ళని హీరో చేసే ఒక మంచి క్యారెక్టరైజేషన్, మంచి థాట్ నీలో ఉంది భాస్కర్. Thank you, sir. దానికి నేను చాలా హ్యాపీ అవుతున్నాను. చాలా బాగుంది, భలే లైన్, సూపర్.